ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానానికి స్పందిస్తూ గౌరవ సభ్యులు తిరుమల నాయుడు గారు, పంచమర్తి అనురాధ గారు, తుమాటి మాధవరావు గారు, కెఎస్ లక్ష్మణరావు గారు, రామచంద్రయ్య గారు, వంక రవీంద్రనాథ్ గారు మాట్లాడారు అధ్యక్ష. దానికి ఈ సభలో సమాధానం చెప్పేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు, మా అధినాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సభ్యులు మాట్లాడినటువంటి వాటిల్లో కొన్ని అంశాలు ప్రస్తావించాలి అధ్యక్ష. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇష్యూస్ వాళ్ళు సభ ముందు పెట్టారు. తిరుమల నాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం గతం ఎట్లా ఉంది, ప్రస్తుతం ఎట్లా ఉంది, భవిష్యత్తు ఎట్లా ఉండబోతోంది అని చెప్పారు. ఈ ప్రాంతంలో అంటే మనం ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో బుద్ధం శరణం గచ్చామి అంటూ ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ బౌద్ధారామాలు విరిసిల్లాయి. ఆ ప్రాంతంలో గత 5 ఏళ్లలో ఎంతటి అరాచకం సాగింది, 2 భిన్న కోణాల్ని ఈ ప్రాంతం చూసింది అనేటువంటి విషయాన్ని వారు సభ ముందు పెట్టారు అధ్యక్ష. అట్లానే అనురాధ్ గారు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా గురించి, ప్రతీకార రాజకీయాల గురించి సభ్యురాలు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, దాని దుష్పరిణామాల గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అట్లానే తుమాటి మాధవరావు గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం గురించి చాలా తేలిక చేసేటువంటి మాటలు మాట్లాడారు అధ్యక్ష. హాస్యాస్పదంగా ఉంది అనేటువంటిది. సభ్యులు లేరు అధ్యక్ష, ఉంటే చెప్పాలనుకున్న అధ్యక్ష. అది సరైనటువంటిది కాదు, సమంజసమైనటువంటి పదజాలం కూడా కాదు అనేటువంటిది చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. వారు గత ప్రభుత్వంలో మేమేదో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశాం, అద్భుతాలు చేశాం అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. డిఎస్ఏలో 16,000 మీరు పిలిచారు అని, అంటే ఒక్క పోస్టుకు కూడా పిలవన్నటువంటి వ్యక్తులు 16,000 పోస్టులు పిలిస్తే అభినందించాల్సినటువంటిది పోయి దాన్ని కూడా ఎగతాళి చేసేటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ మీడియం పెడితే ఏం సాధించింది ప్రభుత్వం అనేటువంటిది కూడా ఈ రిప్లైలో చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటే. అన్నిటికి మించి పీడిఎఫ్ మిత్రులు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పునాదుల గురించి, ప్రజాస్వామ్య ఆద్యుల గురించి రూసో రాసినటువంటి సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం గురించి మాట్లాడారు అధ్యక్ష. వారికి నా చిన్న విజ్ఞప్తి అధ్యక్ష, ఆ పుస్తకాన్ని దయచేసి ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రతిని మీ పీడిఎఫ్ తరఫున పంపించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజలే సార్వభౌమాధికారులు, మౌలిక సూత్రాన్ని ఆయన మర్చిపోయారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అనేటువంటి ఏ విషయాన్ని అయితే మీరు ప్రస్తావించారో దయచేసి ఆ పుస్తకం కాపీని కూడా అందరం చదవాలి, చదవనటువంటి వాళ్ళు. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కాపీ పంపించమని చెప్పి కూడా కోరుతున్నాను మీ ద్వారా అధ్యక్ష. ఇక సి రామచంద్రయ్య గారు, ఆయన తనలోని చార్టెడ్ అకౌంటెంట్ అంకెలన్నీ కూడా చూసినట్టున్నారు అధ్యక్ష. రాష్ట్ర గతంలో అభివృద్ధి ఎట్లా జరిగింది, తిరోగమన దిశలో ఎట్లా పోయింది, FRBM యాక్ట్ని ఎట్లా వైలేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు అని ఆయన చార్టెడ్ అకౌంటెంట్ పూర్తిగా అనలైజ్ చేసి తలసరి ఆదాయం ఎట్లా తగ్గింది అనేటువంటి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో ఏం మాట్లాడారు, తర్వాత తనను ఎట్లా మాట మార్చారు, ఈ అమరావతి రైతుల పట్ల ఆయన అవలంబించినటువంటి దమనకాండ ఎటువంటిది అనేటువంటిది కూడా సభ ద్వారా ఈ ధన్యవాద తీర్మానంలో వారు గుర్తు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి అట్లనే వంక రవీంద్ర గారు లేరు అధ్యక్ష. ఏదో అద్భుతాలు చేశాం మేము సాగునీటి రంగంలోని. ఉదయాన్నే మా మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా వివరించారు. ఖర్చు పెట్టింది కేవలం 19,000 కోట్లే. ఎగెయిన్స్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ మంత్రి గారు 40,000 కోట్లు అన్నారు. దాంట్లో మైనర్ ఇరిగేషన్ కలుపుకుంటే ఇంకో 20,000 కోట్ల అదనం అధ్యక్ష. దాదాపు 60,000 కోట్లు ఖర్చు ఒకవైపు, 19,000 కోట్లు ఖర్చు మరోవైపు. మరి వారు ఏం అద్భుతాలు చేశారో ఈ సభలో ఉండుంటే బాగుండేది అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఈ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని అంశాలు సభ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. గవర్నర్ గారి తొలి ప్రసంగం కొత్త శాసనసభ ఏర్పాటైనటువంటి నేపథ్యంలో మొదటిసారి గవర్నర్ గారి సందేశంతోనే సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి సాంప్రదాయం ప్రకారం వారు రావడం, సభను ఉద్దేశించి ప్రసంగించడం,
గతంలో ఏం జరిగింది, ఏ రకంగా ముందుకు పోవాలనుకుంటున్నాం అనేటువంటిది స్పష్టంగా సభకు తెలియజేసిన నేపథ్యంలో కొన్ని విషయాలు అధ్యక్ష. జూన్ 4వ తారీఖున వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కసారి దేశం మొత్తం కూడా తిరిగి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అప్పటిదాకా పెయిడ్ మీడియా ఆర్టికల్స్ తోటి దేశవ్యాప్తంగా అనేక ముఖ చిత్రాల్ని ప్రదర్శించుకున్నటువంటి ప్రభుత్వం వస్తున్నటువంటి ఫలితాలు, వచ్చినటువంటి ఫలితాలకి సమాధానం చెప్పుకోలేనటువంటి స్థితిలో పోయింది అధ్యక్ష. కాకపోతే దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మకాన్ని పెంచాయి అధ్యక్ష. ఎంతటి ఒత్తిళ్లకైనా, ఎంతటి నష్టాన్నైనా, కష్టాన్నైనా పాలకులు అవలంబించేటువంటి దమనకాండనైనా ప్రజలు భరిస్తారు, సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాన్ని ప్రజలు తీసుకుంటారు అన్నటువంటిది మొన్న జూన్ 4వ తారీఖున వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు అధ్యక్ష. ఇది చరిత్రలో నేను దాదాపు ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇంత మ్యాసివ్ మ్యాండేట్ ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. 93% సక్సెస్ స్ట్రైక్ రేట్ అధ్యక్ష. ఆ గెలిచినటువంటి 10 మంది కూడా బార్డర్ మార్జిన్లలో గెలిచినటువంటి పరిస్థితులు అధ్యక్ష. లేకపోతే కేవలం ఆయన ఒక్కడే గెలిచేటువంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి తీర్పును కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు అని నాకు ఇప్పటికీ కూడా అనిపిస్తుంది. దాన్ని ప్రజా తీర్పుని అర్థం చేసుకోలేకపోతున్నారు అనేటువంటిది స్పష్టంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకు ఇచ్చారు ఈ తీర్పు ప్రజలు? నా అక్క చెల్లెళ్ళు ఏమయ్యారు, అన్న చెల్లెళ్ళు ఏమయ్యారు అనేటువంటి మాటలను ఆయన చెప్తుంటే, మీరిచ్చే 10 రూపాయల కోసమే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు పనిచేయరు. తమ బిడ్డల కోసం, తమ బిడ్డ